హ్యాండిక్యాప్డ్ డాగ్ అండి. లోపల నుంచి బైక్ సౌండ్‌ని బయటకొస్తుంది. ఆ గేటు లాకేస్తుందండి. అది అందుకే ఆ గోడ జంప్ చేసేస్తది. తనకేం ప్రాబ్లమ్ లేదు. డ్రైనేజ్‌లో పడదు. 4 కాళ్ళతోని చేసే డాగ్స్ ఏమేమి చేస్తాయో అన్నీ అంతకన్నా పర్ఫెక్ట్‌గా చేస్తదండి ఈ డాగు. 4 ఇయర్స్‌గా నేను చూస్తున్నా. అదే ప్లేస్‌లో ఉంటది. తనకెట్లా రావాలో తెలుసు. ఏమీ ప్రాబ్లమ్ లేదండి. పర్ఫెక్ట్ రన్నింగ్ చేస్తది. జంపింగ్ చేస్తది. గోడ ఎక్కేస్తది. ఆహ్, అంటారు కదా! ఏదో డిజేబిలిటీ ఉన్నాయి మోర్ పవర్‌ఫుల్‌గా ఉంటాయి అనేది సామెత తన విషయంలో నిజమండి. చాలా యాక్టివ్‌గా ఉంటది డాగ్. ఇంకోటి కళ్ళు లేని డాగ్ గూడా ఉందండి. నేను ఫీడ్ చేసే దాంట్లో 2 కళ్ళు లేవు. అది చాలామంది అడాప్షన్ చేసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు కదా అని కామెంట్ చేస్తూ ఉన్నారండి. అది 4 ఇయర్స్‌గా ఆ లొకేషన్‌కి అలవాటు పడ్డది. అక్కడ డ్రైనేజీలు లేవు. ఆ రోడ్డుకి దూరంగా చెట్లు ఉంటాయి. ఆ లొకేషన్ 4 ఏళ్లుగా తన మైండ్‌లో ఉంది. కళ్ళు లేకపోయినా ఎక్కడెక్కడ ఏముంటదో తనకు తెలుసండి. కొత్త ప్లేస్‌లోకి తీసుకెళ్ళలేము. ఇప్పుడు మా ఇల్లు అప్‌స్టైర్‌లో ఉంటది ఫస్ట్ ఫ్లోర్. ఇంట్లో ఆల్రెడీ డాగ్స్ ఉన్నాయి. వాటితోని అడ్జస్ట్ అవ్వలేదు. కిందికి దిగలేదు. తనకు స్టెప్స్ తెలీదు గదా! 4 ఏళ్లుగా కళ్ళు లేకపోయినా ఆ లొకేషన్ తనకు అలవాటయిపోయింది. అందుకే అక్కడే ఉంచి ఫీడ్ చేస్తున్నాను. తనకు తెలుసు కాబట్టి. ఈ డాగ్‌ను హ్యాండిక్యాప్డ్ ఈ డాగ్ గూడా ఇక్కడే ఉంచి ఫీడ్ చేస్తున్నానండి. హ్యాపీగా ఉన్నాయి.